అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. సో ఇది కార్తీక పౌర్ణమి వ్లాగ్ అనమాట. సో ఆ రోజు 365 ఒత్తులు అయితే వెలిగిస్తాం కదా అందరము. సో దానికోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. నేను లాస్ట్ ఇయర్ వెలిగించలేకపోయాను అనమాట, ఎందుకంటే కొంచెం నాకు వీలు కాలేదు. సో దానికోసమని అయితే నేను ఈ ఇయర్ అయితే మిస్ కావద్దనేసి అయితే నేను చాలా దేవుడిని అయితే కోరుకున్నాను అనమాట. సో ఇలా అయితే నేను 365 ఒత్తులు అయితే అన్నీ నేను అరేంజ్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఒక సెట్ మా అత్తమ్మ కోసం, ఒకటి మా ఆయన వెలిగిస్తారనేసి టెంపుల్లో, అండ్ ఒకటి నేను తులసమ్మ దగ్గర వెలిగిద్దామనేసి అయితే 3 సెట్స్ అయితే నేను అరేంజ్ చేసి పెడుతున్నాను అనమాట. మా చిన్నోడు, మా పెద్దోడు అండ్ మా ఆయన కూడా హెల్ప్ చేశారనమాట ఈ ఒత్తులు అనేది అరేంజ్ చేయడంలో. ఇవి ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను అన్నీ దానికైతే మంచిగా సెగ్రిగేట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఒత్తులు అనేసి అయితే. అండ్ ఈ ఒత్తులు కూడా మనము ముందు రోజు నైట్ అయినా నానబెట్టుకోవచ్చండి, ఇట్లా మనము ఆయిల్లో అయితే. లేదా మనం గుడికి వెళ్తున్నాం, సాయంత్రం మనం దీపం వెలిగిస్తామని అనుకుంటే కనుక మనం మార్నింగ్ టైంలో మనం ఇవన్నీ అయితే మంచిగా ఆయిల్లో అయితే నానబెట్టచ్చు అనమాట. సో నేను అదే ప్రిపేర్ చేసి పెడుతున్నాను అనమాట ఇవన్నీ. సో ఇలా బాక్సెస్లో అయితే నేను ఈ 365 ఒత్తులు అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే పెట్టి మంచిగా ఆయిల్లో అయితే డిప్ చేసి పెడుతున్నాను అనమాట. మంచిగా నానాలి అనమాట, అవి నానితే మంచిగా వెలుగుతాయి అనేసి అయితే ఇవన్నీ అయితే నానబెడుతున్నాను అనమాట నేను. సో ఇలా బాక్స్లో మనకు మంచిగా ఏమంటారు, బయటికి లీక్ కానీ బాక్సెస్ ఏమన్నా ఉంటే ఎయిర్ టైట్ బాక్సెస్ అందులో అయితే మీరు పెట్టి మంచిగా హ్యాపీగా అయితే టెంపుల్కి తీసుకెళ్ళచ్చు అనమాట. ఇలా చిన్న బాక్సెస్ అయితే మనకి ఇలా యూజ్ అవుతూ ఉంటాయి. సో మనము దేవుడికి కావాల్సిన సామాగ్రి కూడా తెచ్చి ముందే పెట్టుకుంటే మంచిది. టెంపుల్స్ దగ్గర కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరికాయి, దొరికినా కూడా కొంచెం కాస్ట్ అయితే ఉంటాయి అనమాట ఈరోజు. సో దానికోసం అయితే అన్నీ నేను అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంటి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తీసుకపోతే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. మనకి ఒకటి మర్చిపోయి ఒకటి లేకుండా అన్నీ అయితే అరేంజ్ చేసి పెట్టుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు ఏదైనా దానం చేసినా కూడా చాలా పుణ్యం అండి. సో మనం కొన్ని ఎక్స్ట్రాగా ఏమైనా తీసుకెళ్ళినా కూడా ఎవరైనా మర్చిపోయి వస్తే వాళ్ళు అడిగినా అడగకున్నా కూడా మీరు ఇవ్వండి, అది మంచిదే. సో అందుకని నేనైతే కొన్ని ఎక్స్ట్రా కూడా పెట్టుకొని వెళ్తున్నాను అనమాట. సో ఇలా బాక్సెస్లో అయితే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను నేను. అండ్ గుడి దగ్గర మనం పూజ చేయడానికి ప్రతి ఒక్క వస్తువు అయితే కావాలి కాబట్టి అక్కడ కూడా దొరుకుతాయి, కాకపోతే కొంచెం రేట్ అయితే ఉంటాయి. సో అలా కాకుండా మనం ఇంట్లో నుంచి అన్నీ ఇలా చిన్న బాక్సెస్లో అయితే తీసుకెళ్తే మనకి ఇది మర్చిపోయాము అని అనకుండా అన్నీ అయితే తీసుకెళ్తాం కాబట్టి మనం ఇది కూడా పూజ అనేది మంచిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే ఈ బాక్స్లో దేవుడికి మనం పసుపు వినాయకుడికి అయితే చేస్తాం కదా, సో పూజ చేయడానికి అయితే వస్త్రం అయితే తీసుకున్నాను అనమాట. ఇది పత్తితో చేస్తాం కదా, దూది వస్త్రం అనమాట. ఆ తర్వాత ఆర్తి కర్పూరం అయితే కావాలి కదా మనకి వత్తులు వెలిగించడానికి. సో అవి అండ్ ఆ తర్వాత గంధం తీసుకెళ్తున్నాను. దేవుడికి పూజ చేస్తాము అండ్ అలాగే బొట్లు కూడా పెడతాం కాబట్టి అక్షంతలు, గంధం ఇవైతే చిన్న బాక్సెస్లో అయితే నేను తీసుకెళ్తున్నాను అనమాట. ఇంకా మనకు కావాల్సినవన్నీ అయితే ఇలా చిన్న బాక్సెస్లో అరేంజ్ చేసుకొని వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది. సో ఆ తర్వాత అయితే ఒకటి ప్రమిద అయితే కావాలి మనకి. మెయిన్ 365 ఒత్తులు వెలిగిస్తున్నామంటే కొంచెం పెద్ద ప్రమిదే తీసుకోవాలండి. చిన్న ప్రమిదైనా పర్లేదు, కానీ ఇలా పెద్దదైతే మనకి చాలా ఆయిల్ అయితే పడుతుంది, మంచిగా వెలుగుతుంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట. నేను మట్టి ప్రమిద. అండ్ తర్వాత దేవుడి దగ్గర దీపం వెలిగిస్తాం కాబట్టి ఇలా అయితే చిన్న ప్రమిదలు కూడా తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇది నేను దీపావళికి కలర్స్ అయితే వేసి పెట్టుకున్నా, ఇది యూస్ చేయనివి అయితే తీసుకెళ్తున్నాను అనమాట నేను. ఇలా అయితే కలరింగ్ వేసి మంచిగా అయితే నేను అరేంజ్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇలాగే యూజ్ అవుతాయి కదా మనకి, సడన్గా కావాలి అని అంటే ఉండాలి కాబట్టి అలా యూజ్ చేయనివి కూడా నేను ఇలా పక్కకైతే తీసి పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇది ఆయిల్ అనమాట. ఆయిల్ మనకి డిప్ చేసిన తర్వాత కూడా అవసరం ఉంటే మనం వేసుకోవడానికి అయితే నేను ఒక బాక్స్లో అయితే ఆయిల్ అయితే తీసుకెళ్తున్నాను అనమాట. ముందే ఇలా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటే మనకు పూజలు హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే ఇవన్నీ అయితే అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట నేను. సో అలాగే మనకు కుంకుమ కావాలి, పసుపు కావాలి అండ్ బియ్యం పిండి కూడా కావాలి. అక్కడ మనం ముగ్గు వేసి చేస్తాం కదా, సో దానికోసం అయితే ఇవన్నీ అయితే చిన్న బాక్సెస్లో అయితే తీసుకెళ్తున్నాను అనమాట నేను ప్రతి ఒక్కటి కూడా. సో ఇలా అయితే అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకుంటున్నాను నేను. అండ్ ఇది ఒక చిన్న క్లాత్ అయితే తీసుకెళ్తున్నాను. మనము హ్యాండ్స్ తుడుచుకోవడానికి అయితే కంపల్సరీగా క్లాత్ అయితే ఉండాలి మనకి అక్కడ. సో దానికోసం అయితే తీసుకెళ్తున్నాను అనమాట నేను.
తర్వాత ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్తున్నాను నేను. ఎందుకంటే మనం అక్కడ ఫస్ట్ దేవుడి దగ్గర శుద్ధి చేసే మనం అక్కడ మనం ఏ ప్లేస్లో అయితే వెలిగిద్దామని అనుకుంటున్నామో అక్కడ నీట్గా కడిగి తూడ్చిన తర్వాతే పసుపుతో మనము అలికి ఇదంతా ముగ్గైతే వేస్తాం కదా. సో దానికోసం అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇవన్నీ అయితే అరేంజ్ చేసుకున్నాను. అండ్ మనకు కావాల్సిన పూజ సామాన్ కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి అందులోకి. నేను మాత్రం ఇంట్లో ఉన్నే పెట్టాను. మనకి అక్కడ గుడి దగ్గర కావాలంటే కొబ్బరికాయ ఏమంటారు ఇవన్నీ పువ్వులు ఇవన్నీ దొరుకుతాయి కదా, అవి తీసుకొని వెళ్ళచ్చు. నేను ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాను అవన్నీ కూడా. పువ్వులు అరేంజ్ చేసుకున్నాను అండ్ కొబ్బరికాయ, అగరబత్తులు ఇవన్నీ కూడా మనం షాప్లో నుంచి తీసుకొని కూడా వెళ్ళొచ్చు, అక్కడ కూడా దొరుకుతాయి అన్నమాట. ఫస్ట్ నేనైతే తులసమ్మ దగ్గర అయితే దీపం వెలిగిస్తున్నాను అనమాట. 365 ఒత్తులు ఇక్కడే వెలిగిస్తున్నా ఫస్ట్. సో ఫుల్ గాలి ఆ రోజు, గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టయితే ఉంది మా పరిస్థితి ఆ రోజైతే. ఇంకా ఎలాగో అలాగైతే వెలిగించేసాము. వెలిగించిన తర్వాత ఇంకా ఉసిరి చెట్టు కూడా చేస్తారు. బట్ నాకు ఉసిరి చెట్టు అండ్ ఉసిరికాయలు అయితే దొరకలేదన్నమాట. సో ఇలా అయితే దీపాలతో అయితే నేను వెలిగించాను. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేస్తాయి. అండ్ మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేకపోతే మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, దానివల్ల నాకు కొంచెం హెల్ప్ అవుతుందన్నమాట. సో లాస్ట్ వరకు అయితే చూస్తుండండి స్కిప్ చేయకుండా. ఆ తర్వాత మాకు దగ్గరలో శివాలయం అయితే ఉంది, అక్కడికైతే వచ్చామన్నమాట. నైట్ అయ్యింది, కొంచెం లేటే అయ్యింది, అయినా కూడా చాలామంది వస్తున్నారు. అప్పటికి ఒక ఇద్దరు ముగ్గురేమో వెలిగించి వెళ్ళారు అంతే. సో మేము వెళ్ళిన తర్వాతే వస్తున్నారనమాట. ఇంకా అప్పుడు అనుకున్నాను పర్లేదులే టైంకి వచ్చామని అనుకున్నాను అనమాట నేను. ఇంకా అక్కడైతే ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము. గుడి ప్రాంగణంలో ఏ ప్లేస్ అయినా సరే మంచి ప్లేస్ ఏనండి. సో ఇక్కడ మూల అక్కడ మూల అని ఏమీ అనుకోవద్దు, ఏమీ అనుమాన పడద్దు. మంచిగా ఒక సైడ్కి అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా మనము ప్రశాంతంగా పూజ చేసుకుంటే అదే చాలు. సో నేను ఒక మంచిగా ప్లేస్ చూసుకొని ఇలా పసుపుతో అయితే శుద్ధి చేసుకొని అంతా మంచిగా నీట్గా ముగ్గు అయితే పద్మ ముగ్గు అయితే వేసాను అనమాట. అమ్మవారికి ఇష్టమైన ముగ్గు. సో వేసి దేవుడిని అయితే నేను పసుపు వినాయకుడిని అయితే చేసుకొని అయితే పూజ చేసుకున్నాను అనమాట. 365 ఒత్తులు అన్నవి మా ఆయన వెలిగించారు. ఈ ప్రాసెస్ అంతా అయితే నేను చేశాను, వెలిగించడం మాత్రం మా ఆయనతో వెలిగించాను అనమాట. సో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇలా చేయడం ఆ దేవుడికి కూడా చాలా ఇష్టమే. సో ఈ పనులన్నీ నేను చేయాల్సిన పనులైతే నేను చేశాను. ఇంకా ఆయనతో వెలిగించారనమాట. 365 ఒత్తులు ఆయన వెలిగించారు. సో మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మాతో పాటు మా మేనత్త కూడా వెలిగించిందనమాట. నేనే ఎప్పుడు ఆమె అంత ఇంట్రెస్ట్ చూపించదు, బట్ నేనే ఈరోజు వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పి తీసుకొని వచ్చానమాట. సో ఆమెకు కూడా కావాల్సినవన్నీ నేనే తీసుకొని వచ్చాను కాబట్టి నన్ను చూస్తూ చేసేస్తుందనమాట మా అత్తమ్మ అయితే. సో చూస్తున్నారు కదా, ఇటు మా అత్తమ్మ అటు నేనైతే ఇవన్నీ అయితే మంచిగా కంప్లీట్ చేసాము. దేవుడికి అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాము. ఆ తర్వాత దేవుని దర్శించుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు అయితే నాకు.
ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా? అయితే ప్లీజ్ వెళ్ళి ఒకసారి అయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. మీరు వద్దన్నా కూడా నేను ఇలా వీడియో పెట్టగానే అలా వచ్చేస్తుంటాయి అన్నమాట. సో మీరు హ్యాపీగా చూసుకోవచ్చు అనమాట. ఖాళీగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు అండ్ మీకు ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, దానివల్ల నాకు కొంచెం హెల్ప్ అయితే చేసినట్టు అవుతుందన్నమాట. సో టెంపుల్ నుంచి అయితే ఇంటికి అయితే బయలుదేరామన్నమాట.
కొంచెం లేట్ అయ్యింది. టెంపుల్ దగ్గర ప్రశాంతంగా అనిపించింది. అక్కడే కొంచెంసేపు కూర్చొని అయితే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత గుమ్మం దగ్గర అయితే దీపాలు అయితే వెలిగించాను అనమాట. ఫుల్ గాలి ఆ రోజు, అయినా కూడా చాలా మంచిగా అనిపించింది. ఆ దీపాల వెలుగు అయితే చాలా బాగుంటుంది కదా, మనకి ఎన్ని లైట్స్ పెట్టినా కూడా ఆ వెలుగు ఆ కాంతి అన్నది వేరే దేనికి రాదనమాట. సో ఇదండి మన బ్లాగ్. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.